హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలని ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఇది నీ కోసమే. ఈ అదృష్టాన్ని నువ్వు మిస్ కానివ్వకు తల్లి. ఇది వదిలితే ఎన్ని పూజలు చేసినా కూడా వృధానేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మన బాబా గారు అందించాలనుకుంటున్నారండి. మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. ఇక బాబా గారికి ఒక లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. బిడ్డ, ఇది కేవలం నీ కోసమే చెప్తున్నాను తల్లి. ఎందుకు చెప్తున్నాను అంటే గనక, ఆశగా నువ్వు నా సందేశం వినడానికి వచ్చావు అంటే గనక ఎన్నో రకాల కష్టాలని నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పి అర్థం. మరి ఈ సందేశం నీ చెవిన పడింది అంటే గనక నీ కష్టాలన్నీ కూడా దూరం అవ్వడానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పి అర్థం. ఎన్ని పూజలు చేస్తున్నాను బాబా, ఎంతమంది దేవుళ్ళను నమ్ముకుంటున్నాను, ఎన్ని మొక్కులను మొక్కుకుంటున్నాను, అయినా కూడా ఈ కష్టాలు, బాధలు ఇంకెప్పుడయ్యా నాకు తీరేది అని చెప్పి అనుకుంటున్నావు కదా. మరి ఆపద మొక్కుల వారైనా ఆ ఏడుకొండల స్వామిని ఏ రోజైనా కష్టాలు తీర్చమని అడిగావా చెప్పు. అయితే నీ కష్టాలనికి నేను మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి ఈరోజు నేను నీకు హామీ ఇస్తున్నాను. బిడ్డ, చివరి వరకు చూడు. ఆ హామీలో ఎంత నిజం ఉందో నీకు పూర్తిగా అర్థమవుతుంది. బిడ్డ, ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నావు. నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా కూడా ఆ శనీశ్వరుడి యొక్క ఆగ్రహం నీ మీద ఉన్నంత కాలం కూడా నువ్వు ఏ పనిలో కూడా ముందుకెళ్ళలేవు అని గుర్తుపెట్టుకో. బాబా శనీశ్వరుడి యొక్క ఆగ్రహం ఎలా పోగొట్టుకోవాలి అంటే గనక, ఆ శనీశ్వరుడిని సైతం తన యొక్క ఆగడాల నుంచి బయటపడేసి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు మీద ఉండేలాగా చేస్తాయి. ఏకైక భగవంతుడు ఆ ఆపద మొక్కులవాడు తల్లి. ఈ శనివారం రోజు ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి గురించి నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. బిడ్డ, నేను ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలు, కొన్ని చెయ్యకూడని పనులు, కొన్ని చేసుకునే పనులు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా విని నీ దినచర్యలో భాగంగా ప్రతి శనివారం రోజు గనక చేసుకునే చిన్న ప్రయత్నం చేశావు అంటే నీ జీవితం అనేది ఆనందదాయకంగా మారుతుంది తల్లి. శనివారం రోజు పసుపు నీరుతో నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజ చేయాలో జాగ్రత్తగా చెప్తాను విను తల్లి. నీకు ఎన్ని పనులున్నా కానీ, ఎన్ని కార్యాలున్నా కానీ వారానికి ఒక్కసారే వచ్చే శనివారం రోజు నిన్ను చెప్పిన విధానంగా నడుచుకునే ప్రయత్నం చెయ్యి. బిడ్డ, నువ్వు శనివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేగు. నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు, వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకో. తర్వాత ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమతో అలంకరించుకో. ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లడం మాత్రం ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్నో రకాల మైళ్ళ దోషాల ఫలితాలు కూడా నువ్వు అనుభవిస్తున్న కష్టాలకు కారణమని గుర్తుపెట్టుకో. కనుకనే చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా ఇల్లంతా కూడా మూలలా కూడా పసుపు నీటితో ప్రక్షాళన చేసుకున్నాక ఇంటిని నువ్వు తడిగుడ్డ పెట్టుకొని శుభ్రం చేసుకోవాలి.
ఇదంతా కూడా పూర్తయిపోయిన తర్వాత తలంటు స్నానాన్ని నువ్వు ఆచరించాలి. ఆ విధానంగా స్నానం చేసేటప్పుడు ఆ నీటిలోని నువ్వు కర్పూరాన్ని వేసుకోవడం కానీ, కర్పూరం నూనె 2 చుక్కలు వేసుకొని స్నానం చేయడం కానీ చేయాలి. నీ యొక్క పూజా మందిరంలో ప్రతి అమావాస్యకు ముందు లేదా అమావాస్య వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా పసుపు నీటిని చల్లాలి. ప్రతి అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేవుని ఫోటోలు ఏవైతే నీ యొక్క దేవుడి మందిరంలో ఉన్నాయో ఆ ఫోటోలన్నిటినీ కూడా నీటితోటి చక్కగా శుభ్రపరచుకొని గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. స్వామివారికి నువ్వు పూజ చేసేటప్పుడు అంటే వెంకటేశ్వర స్వామికి నువ్వు పూజ చేసేటప్పుడు ఎన్ని పూలతో నిన్ను అలంకరించుకున్నాను, ఎంత డబ్బుని ఖర్చు పెడుతున్నాను అని ఆలోచించకూడదు. ఎందుకంటే ఏ భగవంతుడు కూడా ఏ డబ్బుని అడగరు. నాకు రకరకాల రంగుల పూలతో పూజ చేయమని చెప్పి భక్తులని ఇబ్బంది పెట్టరు. ఉన్నంతలో చిటికెడు పంచదార పెట్టినా కూడా సంతోషంగా మురిసిపోతారు ఏ భగవంతుడైనా కానీ. అదే విధానంగా అంతటి మురిపాన్ని అందించే తులసి దళాన్ని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు శనివారం రోజు. అర్థమైంది కదా తల్లి? తులసి దళాలని 5 కానీ 9 కానీ పెట్టి స్వామివారికి పూజని పిండి దీపం పెట్టుకొని దీపం వెలిగించడం మాత్రం మర్చిపోకు తల్లి. ప్రతి శనివారం రోజు ఈ చిన్న పనిని చేసుకో. అదే విధానంగా శనివారం రోజు నువ్వు ఏదైతే నీ కష్టం నిన్ను పట్టి పీడిస్తుందో ఆ కష్టాన్ని తీర్చమని స్వామివారిని అడుగు. ఆ కష్టం తీరుతుంది. బరువు, భారం, బాధ్యత అన్నీ నీ మీద వేస్తున్నానయ్యా. నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను. నా కష్టాన్ని తీర్చి ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించయ్యా స్వామి అని చెప్పి స్వామివారిని ప్రాధేయపడి అడుగు. నీ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత నైవేద్యంగా పూజా కార్యక్రమం ముగించే ముందు, పూజని ఆరంభించే ముందు నైవేద్యంగా నీ దగ్గర ఫలాలు, నువ్వు చేసుకున్న ప్రసాదాలు ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. నువ్వు ఏమీ చేయలేని పక్షంలో చిన్న బెల్లం ముక్కను పెట్టినా కూడా స్వామివారు సంతోషంగా స్వీకరిస్తాడు. పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతిని ఇవ్వడం మాత్రం మరవద్దు తల్లి. ఒకవేళ నీ దగ్గర పచ్చ కర్పూరం కనుక లేకపోతే మామూలు కర్పూరంతోనైనా సరే కానీ స్వామివారికి ఖచ్చితంగా హారతిని ఇచ్చే ప్రయత్నం చెయ్యి బిడ్డ. ఇంటి గుమ్మానికి తులసి కోటను పెట్టడం కూడా మర్చిపోవద్దు. ఎటువంటి ఆనవాయితీలు, ఎటువంటి ఆచారాలు లేవు పోయినా కూడా నీ యొక్క గుమ్మం ముందు తులసమ్మ కూర్చోవడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే నీ ఇంట్లోకి చొరపడే చెడు గ్రహాల దృష్టిని, నరదృష్టిని, నరఘోషని సైతం ఒక తులసమ్మ మాత్రమే అడ్డగించి ఆపగలదు. కనుక తులసమ్మని పెట్టడం మాత్రం మర్చిపోకు తల్లి. తులసి కోట ముందు కూడా దీపాన్ని పెట్టడం అలవాటుగా మార్చుకో బిడ్డ. పని మీద నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని నామాన్ని తలుచుకుంటూ ఆ పని పూర్తవ్వాలి అని చెప్పి పసుపు వస్త్రాలు వేసుకొని వెళ్ళడం అలవాటు చేసుకో.
ఎందుకంటే ఆ పని ఖచ్చితంగా 100కి 100% పూర్తయి తీరుతుంది అని గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితులలోనూ శనివారం పూట నువ్వు చేయకూడనివి, కొనకూడనివి చెప్తాను, జాగ్రత్తగా విను. నల్లటి వస్త్రాలను, నల్లటి దారాలను, ఆవాలను, నూనెను, నల్లటి మినుములను శనివారం పూట కొనవద్దమ్మా. అంతేకాకుండా నలుపు రంగులో ఉన్నవి ఏవి కూడా, ఇనుము, ఇక మరి ఏ ఇతర వస్తువులైనా కానీ నలుపు రంగులో ఉన్నవి శనివారం పూట ఇంటికి తీసుకోకుండా, ఇంటికి తేకుండా, నీ దగ్గర ధనాన్ని ఖర్చు పెట్టి వాటిని కొనుగోలు చేయకుండా ఉండడం అలవాటు చేసుకో. వీలైతే శనివారం పూట దానం చేయడం నేర్చుకో. అదే విధానంగా శనేశ్వరుడికి 3 వారాలు తైలాభిషేకం చేసే ప్రయత్నం గనక చేయగలిగితే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. అంతేకాకుండా శనివారం రోజు చలికి సంబంధించినవి అంటే నల్లటి దుప్పటి కానీ, నల్లటి రగ్గు కానీ ఇటువంటివి పేదవాళ్లకు పంచే ప్రయత్నం చేయి, దానం చేయి. కాకికి కొంచెం అన్నం పెట్టు. ముఖ్యంగా శనివారం రోజు ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాన్ని చేసుకునే ప్రయత్నం చేయి తల్లి. ఈ పరిహారం నీ యొక్క కష్టాలను, నీ యొక్క బాధలను, నీ యొక్క సమస్యలను అన్నింటినీ దూరం చేసి నీ ఇంటికి అదృష్టం అనేది అడుగు పెట్టేలా చేస్తుంది. అదేంటి అంటే గనక ఒక గాజు గ్లాసును తీసుకో. ఆ గాజు గ్లాసులో నీటిని పొయ్యి. ఆ నీటిలో చిటికెడు పసుపును కలుపుకున్న తర్వాత ఆ గ్లాసును పట్టుకొని రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులలో మూలకి చూపించుకుంటూ ఆ యొక్క గ్లాసుని తీసుకొని వెళ్ళి రాత్రి సమయంలో నీ ఇంట్లో ఏదో ఒక గదిలో ఏదో ఒక మూలన పెట్టుకో. ఈ విధానంగా రాత్రంతా కూడా దాని మీద ఎటువంటి ప్లేట్ పెట్టకుండా అలాగే వదిలేసేయి. దాన్ని రాత్రంతా కూడా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ పసుపు నీటిని తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో పోయి. ఇది ప్రతి శనివారం కూడా చేసుకుంటూ ఉండు. దీనివల్ల నీకు కలిగే ఫలితం ఏంటి అంటే గనక నీ ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతుంది. నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇంట్లో గొడవలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇంట్లో ఏదైనా కార్యాలు జరగక అయ్యో మా ఇంట్లో ఇది జరగటం లేదే అని చెప్పి బాధపడుతుంటారు కదా, అలా బాధపడే కార్యాలను సైతం జరిపించి ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బిడ్డ, విన్నావు కదా, ఇవి అన్నీ కూడా నువ్వు వారానికి ఒక్క రోజైనా శనివారం రోజు గనక చేసుకోగలిగితే నీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా కానీ, నీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలున్నా కానీ అన్నిటికీ కూడా నువ్వు దూరమయ్యి నీ జీవితంలో నెగిటివ్ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఆ యొక్క కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలను పొంది జీవితంలో ఎటువంటి కష్టాలు నీ దరి చేరకుండా నీ జీవితం అంతా కూడా ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందాల లోగిలిలో సంతోషంగా నువ్వు జీవిస్తావు. బిడ్డ,
ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఉంటుంది. ఏ కష్టానికైనా కానీ పరిహారం అనేది ఉంటుంది. అలాగే నీ యొక్క కష్టానికి పరిహారం ఇదే తల్లి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామం తలుచుకుంటే చాలు ఎన్నో ఆపదల నుంచి బయటపడవచ్చు. అదే నువ్వు శనివారం వెండి దీపాన్ని వెలిగించుకోవడం వలన నీ జీవితంలో జరిగే అద్భుతాలమైన మార్పులను చూసి నిజంగా నువ్వు సంతోషపడతావమ్మా. నిత్య దీపారాధన చేసుకోవడం కూడా నీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ. నేను చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే నీ ఇల్లంతా కూడా ఆనందంగా నిండిపోతుంది. నీకు కావాల్సిందల్లా కూడా అదే కదా తల్లి. ఇన్ని రోజులు బాబా కష్టాలు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, పరిష్కారాన్ని చూపించండి బాబా అని చెప్పి అడిగావు కదా తల్లి. అయితే ఈ రోజున నా బిడ్డ బాధని తీర్చడానికే ఈ యొక్క సమస్య పరిష్కారంతో నీ ముందుకు వచ్చాను. ఇది ఒక్కటి చేసుకొని చూడు తల్లి. జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులకు, కొత్త కొత్త సంతోషాలకి నువ్వు ఆహ్వానం పలుకుతావు. అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది. అంతా కూడా శుభం జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. మన జీవితాలలో సంతోషాలను నింపుకోవడానికి బాబా గారు మన కోసం పడే తపన కూడా కనిపిస్తుంది. మరి ఈ యొక్క పరిహారం, ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీలో ఉండే మరికొంతమంది బాబా భక్తులకి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. మొదటిసారి కనుక మన సాయి బాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నల్లటి దుప్పటి కానీ, శనివారం రోజు రగ్గు కానీ, శనివారం రోజు ఇటువంటివి పేదవారికి అయితే పంచే ప్రయత్నం చెయ్యి, దానం చెయ్యి. కాకికి కొంచెం అన్నం పెట్టు. ముఖ్యంగా శనివారం రోజు ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాన్ని చేసుకునే ప్రయత్నం చేయి తల్లి. ఈ పరిహారం నీ యొక్క కష్టాలను, నీ యొక్క బాధలను, నీ యొక్క సమస్యలను అన్నింటినీ కూడా దూరం చేసి నీ ఇంటికి అదృష్టం అనేది అడుగుపెట్టేలా చేస్తుంది. అదేంటి అంటే గనక ఒక గాజు గ్లాసును తీసుకో. ఆ గాజు గ్లాసులో నీటిని పోయి ఆ నీటిలో చిటికెడు పసుపును కలుపుకున్న తర్వాత ఆ గాజు గ్లాసును పట్టుకొని రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులలో మూలకి చూపించుకుంటూ ఆ యొక్క గ్లాసును తీసుకొని వెళ్ళి రాత్రి సమయంలో నీ ఇంట్లో ఏదో ఒక గదిలో ఏదో ఒక మూల పెట్టుకో. ఈ విధంగా రాత్రంతా కూడా దాని మీద ఎటువంటి ప్లేటు పెట్టకుండా అలాగే వదిలేసేయి. దాన్ని రాత్రంతా కూడా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ పసుపు నీటి తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయి. ఇది ప్రతి శనివారం నాడు కూడా చేసుకుంటూ ఉండు.